రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, ఆటసీనన్న నాయకత్వం, ఆటసీనన్న నాయకత్వం, నీలమదన నాయకత్వం. పల్లవాడు మహేశ్వర్ గారికి గుర్తుకే రేవంత్ నాయకత్వం, నమస్తే. గుమ్మడిదల మున్సిపాలిటీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం గుమ్మడిదల మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఉన్నాం. ఈ 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మహేశ్వరి వీరేష్ ఇంటింటికి వెళ్ళి తమకు ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ గెలుపు ఖాయమైపోయిందని చెప్పి ఆవిడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరి గారు మనతో అందుబాటులో ఉన్నారు. వాస్తవానికి బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు. ఆ ఆలయం కూడా వీళ్ళ 10వ వార్డు పరిధిలోకే వస్తుంది. చూద్దాం ఏం చెప్తారు అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. మహిళా రిజర్వేషన్ రావడంతో మీకు మంచి అవకాశం దొరికింది. ఏమంటున్నారు మహిళలు ప్రచారానికి వెళ్ళినప్పుడు? మహిళలు పైన మనకు రేవంత్ అన్న ఉండే, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళు మాకు సాయం చేసిర్రు, మీరు వచ్చినందుకు మేము గెలిపిస్తామని అంటున్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాల కింద ఉన్నప్పుడు ఏమి కాలేవండి, రేషన్ కార్డ్స్ అవి అప్లై చేసుకుంటే ఏమి కాలేవు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు కాబట్టి రేషన్ కార్డ్స్ వచ్చినాయి, సన్న బియ్యం ఇచ్చిండు, కరెంటు బిల్లు ఫ్రీ చేసిండు, బస్సులలో వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా కూడా మనకు కావాలంటే ఆయన గెలిపించుకోవాలి. పైన అన్న ఉన్నాడు కాబట్టి కింద మనం కూడా ఉండాలి. వేరే వాళ్ళు వస్తే ఏం చేయలేం కదా. రేవంత్ అన్న తర్వాత శ్రీనివాస్ అన్న, సీనన్న, కాట సీనన్న, మాదన్న వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోనే మేము ముందుకు వచ్చినాం కాబట్టి మమ్మల్ని గెలిపించాలని మేము అంటున్నాం. మా అత్తమ్మ ఇంతకుముందు మా అత్తగారు ఉండే నెంబర్గా, తర్వాత సర్పంచ్గా పోటీ చేశాము, ఇప్పుడు కౌన్సిలర్గా నిలబడుతున్నా. మా ఆయన నేను ఉన్నాం కాబట్టి కొంచెం మమ్మల్ని గెలిపించండి. అండ్ ఏమేం సమస్యలు గుర్తించారమ్మా? మీరు కౌన్సిలర్ అయితే ఏం చేయబోతున్నారంటే మోరీలు కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయి? కొంచెం మోరీల ప్రాబ్లం ఉందండి, అది చేస్తాం. రోడ్లు ఉన్నాయి, కొందరు ఇంకా రేషన్లు సగం చేసినాము, ఇంకా కొన్ని కావాలంటున్నారు, అవి కూడా చేపిస్తాము. ఇంద్రమ్మ పథకాలు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేవు, అవి కూడా చేపిస్తాము. మా బాధ్యత. అండ్ ఒక మహిళగా మీరున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఒక అక్కగా, ఒక చెల్లిగా ప్రతి ఒక్క మహిళకి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వీరేష్ గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరే కౌన్సిలర్గా అన్ని పనులు చక్కబెట్టాల్సిన అవసరం ఉంది. ఉంటామండి, మేము ఇక్కడనే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్తాము? మా ఆయన పుట్టి పెరిగింది ఇక్కడనే. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకే పాటుపడి నిలబడ్డాడు, ఇందులో వెళ్ళలేదు ఎప్పుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉంటాడు, నేను ఉంటా ఫస్ట్, నా వెనక మా ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఊరు కొంత విసిరేసినట్టుగా ఉంది, అభివృద్ధి కొంత వెనకబడింది కాబట్టి మహిళలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కుట్టు మిషన్ నేర్చుకుందామని ఉంటుంది మనసులో, కానీ బయటికి రాలేరు. మీరు కౌన్సిలర్ అయితే అట్లాంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. అవునండి, మాకు బొంతపల్లిలో పెట్టిరు కుట్టు మిషన్ గురించి. మాకు అక్కడ వెళ్ళాలంటే వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. కొద్దిగా ఏదో 10 మందిలో 2 వెళ్ళారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టిస్తాము, ఇక్కడ వచ్చి నేర్చుకుంటా అంటే నేర్పిస్తాము, గవర్నమెంట్ నుంచి తప్పిస్తా. అది కూడా వీరేష్ గారు ఉన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నీలం మధు గారు బలపరిచి బీఫామ్లు ఇప్పించిన వ్యక్తులు ఆర్థికంగా ఉన్న వ్యక్తులేం కాదు. ఇక్కడ పుట్టి పెరిగి ఈ పేదల కోసం ఎంతో కొంత మేము నిలబడగలము అని చెప్పి నిరూపించుకుంటున్న వాళ్ళు. వీరేష్ గారు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, సీనియర్ నాయకుడు. మీకు బీఫామ్ వచ్చింది, టఫ్ ఫైట్ ఉంది వాస్తవానికి, అయినా బీఫామ్ మీ వరకు వచ్చిందంటే మీ అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పాలి మీరు. ముందు మా కాటసేనకు నీలమధుకు ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను నమ్మి ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేసినందుకు నా సేవను గుర్తించి నాకు పార్టీ బీఫామ్ ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్ కూడా మా విలేజ్కి ఈరానగూడెము ఉమ్మడి పంచాయతీ నుంచి మాకు సపరేట్ అయింది. సపరేట్ అయిన నుంచి 10 సంవత్సరాల నుంచి మాకు డెవలప్మెంట్ కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక గరీబోనికి ఒక ఇల్లు రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు, మరి ఏదైనా సంక్షేమ పథకాలు కూడా సరిగా అందలేవు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కౌన్సిలర్ అయితేనే మన ఇంత పెద్ద టెంపుల్ ఉంది, తెలంగాణలో ఫేమస్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపిస్తేనే ఈ డెవలప్మెంట్ అవుతుంది. నీలమదన కూడా మా ఊరికి మస్తు సేవలు చేసిండు. కొత్తగా గుళ్ళు కడితే 2,50,000 రూపాయలు ఇచ్చి బొడ్డురాయి అవన్నీ కార్యక్రమాలకు చేసిండు. కాటచీనన్న కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. వాళ్ళని చనిపోయినా కానీ పెళ్ళిళ్ళకు కానీ నీలమదన సహకారాలు మస్తు అందినాయి మా విలేజ్కి.
ప్రతి ఒక్కరికి అంది. వాళ్ళ కష్టం వచ్చింది అన్న అంటే నేను నీలమ్మ దగ్గరికి చేసి తీసుకొచ్చి సేవలు అందించిన ఈ విలేజ్లో. అందరూ నన్ను నమ్మి ఈసారి కౌన్సిలర్గా గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మా ఊరు కూడా డెవలప్మెంట్ లేదు, రోడ్ లేదు. అంతే ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలో 5 గ్రామ పంచాయతీలో వీరన్నగూడెమే వెనుకబడిపోయింది. అందుకే మీద గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపిస్తేనే ఇది డెవలప్మెంట్ అవుతుంది. లేకుంటే ఇలాగనే అడవిలోనే ఉన్నట్టే వీరన్నగూడెం చిన్న చూపి చూస్తారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళు వస్తే అభివృద్ధి కాదు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇది అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. అండ్ సీసీ కెమెరాలు కూడా అవసరం ఉంది వాస్తవానికి. ఆ స్టార్టింగ్ నుంచి మనం లోపలికి వస్తున్నామంటే ఎవడన్నా దొంగోడు వచ్చాడంటే ఏం ఎత్తుకుపోతాడో కూడా తెలియని పరిస్థితులు, అవన్నీ పెట్టించాల్సిన బాధ్యత ఉంది. మా గవర్నమెంట్ మాది ఉంది. ఈ విలేజ్కి ఏది అవసరం ఉన్నా నేను ముందు చేపిస్తాను. ఆర్ఓ వాటర్ కెమికల్ పొల్యూషన్ ఉంది. ఆర్ఓ వాటర్ కూడా ఆల్రెడీ చేసేది ఖరాబ్ అయిపోయింది. అసలు ఇంతకుముందు చేసిన పాలకులు పట్టించుకోలేరు. అది కూడా నేను ఆర్ఓ వాటర్ కూడా పెట్టిస్తా. ఊరు నిండా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తా. మళ్ళీ సీసీ రోడ్లు లేవు మాకు విలేజ్కి. ఈ రెండు కూడా మన పంచాయతీ ఉంది కానీ అభివృద్ధిలో వెనకబడింది. ఇండస్ట్రీలు ఉన్న ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులు, లేడీస్, మైనలు అంతా బయట ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవు. నిరుపేదలు ఎక్కువ. అది కూడా అభివృద్ధి చేస్తామని చెప్తాను. అండ్ మీరు ఒక పాయింట్ని తీశారు, ఎవరైతే యువత ఉంటారో మీ ఈ పాత గ్రామంలో ఇప్పుడు మీ వార్డులో వాళ్ళందరినీ కాపాడుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. ఎందుకంటే పాపం చదువుకున్న పిల్లలు సరైన ఉద్యోగాలు ఉండవు. కంపెనీ యాజమాన్యాలతో మీరు మాట్లాడితే ఖచ్చితంగా పనులు అవుతాయి. కంపెనీతో మాట్లాడి మా దగ్గర నిరుద్యోగులు ఎక్కువ చదువుకురు కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళకు సరైన గుర్తింపు లేదు. ఇప్పుడు ఆ గుర్తింపు తీసుకోవాలంటే కౌన్సిలర్లు గెలిపించి కంపెనీలు లిస్ట్ మా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు, ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్టు, చిన్న చిన్న బిజినెస్లు కూడా ఇప్పిస్తానని నేను అందరికీ తెలియజేస్తున్నా. సో ఒక అద్భుతమైన ఆలయం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం సాక్షిగానే మనం మాట్లాడుతూ ఉన్నాము. ఆ ఆలయ అభివృద్ధి విషయంలో కూడా మీరు కౌన్సిలర్గా గెలిస్తే మీ పాత్ర ఉండబోతుంది. అందులో ఆ ఆలయ అభివృద్ధి విషయంలో కూడా మీరు నీలమ్మదన్న సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కాటా సీన్ అన్న సహకారం. అవును సార్. ఇప్పుడు గుడి కూడా మంచిగా ఉంది, పెద్ద టెంపుల్ ఉంది. దానికి ఆల్రెడీ రాజగోపురం కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. రేపు ప్రభుత్వం మనకు కౌన్సిలర్ కూడా మనం ఉంటే ఇంకా నిధులు తీసుకొచ్చి గుడిని ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. పబ్లిక్ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా చేస్తే లోకల్ కౌన్సిలర్గా ఉండి దీనికి ముందుండి నేను నడిపిస్తే ప్రభుత్వం కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చేస్తాను. సో మీతో పాటు ఇతర పార్టీల వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీకు పోటీగా నిలుస్తున్న బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రచారాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. వీరేష్ దగ్గర పెద్దగా పైసలు లేవు, ఆయనతో ఏమవుతుంది అని చెప్పి మేమే గెలుస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఏం ప్రభావం చూపించబోతుంది? పైసలే ప్రభావం చూపించబోతుందా లేకపోతే? పైసలు అనుకుంటే ఆల్రెడీ మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కింద మనం ఉన్నాము. నీలమ్మద నుండు, కాటసీన నుండు వీళ్ళందరూ అభివృద్ధికి పైసలు అవసరం లేవు. మాట ఉండి అభివృద్ధి చేసి ఉండాలి. మనిషి ఎలాంటి వాడని గుర్తుపెట్టుకొని ముందుకు సాగితేనే అభివృద్ధి చెందుతాం. ఫస్ట్ కూడా అన్నారు కేసీఆర్ గారు మస్తు పైసలు ఉన్నాయని ఎంపీ ఎలక్షన్ కూడా అన్నారు. అది ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆడ పైసలు దూలే మనుషులు ప్రభుత్వం చూసారు. ప్రభుత్వం మనది ఉంది, తప్పకుండా గెలుస్తాం. ఏ విధంగా గెలిచి గుడిని, విలేజ్ని ముందుకు తీసుకెళ్తామని కోరుతాం. అండ్ గతంలో మీరు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇక్కడ మైనారిటీలకు సంబంధించి ఒక బస్తీ ఉంది, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేశారని విన్నాను, నిజమేనా? మా అమ్మ వార్డు మెంబర్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో మా అమ్మ వార్డు మెంబర్గా ఉండే. ముస్లింలకు ఓన్లీ గుడిసెలు ఉండే, ఇండ్లు లేకుండే. అలాంటి వాళ్ళకు ముస్లింలకు మేము అల్లాడి ఇండ్లు కట్టించినాము. ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు ఇప్పించినాము, వాళ్ళకి పెన్షన్లు ఇప్పించినాము, మోర్లు చేసినాము. గరీబులకు ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేయించినాము. మా అమ్మ వార్డు మెంబర్గా ఉన్నాం. ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు కూడా కొట్లాడి, ఉమ్మడిగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు కొట్లాడి ఈ ముస్లిం బస్సులకు ప్రతి ఒక్కరికి ఇల్లు చేయించినాం ఇందిరమ్మ. అండ్ మహేశ్వరి గారు, మీతోనే ముగిస్తాను. ఇందాక అన్న ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి మనకి. ఆ పరిశ్రమల్లో లేడీస్కి ఏమన్నా అవసరమైతే వాళ్ళకి మాట్లాడి మీరు ఆ ఉద్యోగాల్లో పెట్టించాల్సిన బాధ్యత ఉంది. చేస్తానండి. వాళ్ళు ముందుకొచ్చి అక్క నాకు ఇది కావాలి, చెల్లె నాకు ఇది కావాలంటే ఖచ్చితంగా చేయిస్తా. కౌన్సిలర్గా ఉంటేనే కదండి నేను చేసేది. వాళ్ళు నన్ను గెలిపించాలి, నేను వాళ్ళకి చేస్తా. అండ్ మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత అందుబాటులో ఉండాలి ఇక్కడ ప్రజలకి, సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటుందమ్మా. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళా అభ్యర్థుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. పాపం వాళ్ళకి నోట్లో నుంచి మాట రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు మంచిగా మాట్లాడుతున్నారు, తెలివైన వ్యక్తి కాబట్టి మీరు ఈ వార్డును అభివృద్ధి చేస్తారని చెప్పి కౌన్సిలర్గా గెలిచిన తర్వాత న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. అందరు నన్ను గెలిపిస్తే మీరు అడిగిన పనులు నేను చేసి పెడతాను. నాకు పదవి ఉంటేనే కదా నేను చేసేది, లేదంటే చేయలేం కదా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంత ఇంట్లో బిడ్డగా ఉంటాను, అందరికీ నేను తెలుసు, అది గుర్తుంచుకోండి. నన్ను మీరు గుర్తుంచుకుంటే మిమ్మల్ని నేను గుర్తు కూడా ఉంచుకుంటాను.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వరి గారు, వీరేష్ గారు, ఆల్ ద బెస్ట్. ఏం జరగబోతుంది అనేది ఓటర్లు నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి వాస్తవానికి వీరేష్ అన్న కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఒకే పార్టీని పట్టుకొని కొన్నేళ్లుగా వేలాడుతున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఆఫర్లు వచ్చినాయి గత ఎన్నికల్లో, అయినా కాంగ్రెస్ పక్షానే నేను నిలబడతానని చెప్పి ఆయన కాంగ్రెస్ కోసమే నిలబడిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్త అండి. వాస్తవానికి వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది, పెద్దగా ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కూడా కాదు. జనాల కోసం ఏమన్నా చెయ్యాలన్న తపనతో నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్ల సహకారంతో ఒక పేదింటి బిడ్డకు బీఫామ్ వచ్చింది. చాలా తెలివైన వ్యక్తి, డబ్బులు లేకపోవచ్చు కానీ పనిచేసే సత్తా ఉన్న మహేశ్వరి వీరేష్ గారిని మీరు చూస్తూ ఉన్నారు. ఈ గుమ్మడిదల మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు, కొన్ని కుటుంబాలు మాత్రమే ప్రతిసారి గెలుస్తూ వస్తూ ఉన్నారు కానీ అభివృద్ధి కొంత శూన్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి మహిళలకు అవకాశం వస్తే ఈ వీరన్నగూడెం సహా ఈ 10వ వార్డు అభివృద్ధికి ఆస్కారం ఉంది అని చెప్పి మెజారిటీ ప్రజలు చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16, గుమ్మడిదల మున్సిపాలిటీ నుంచి.